పూజా గదిలో ఎన్ని ఫోటోలు ఉండాలి అని చాలా మంది అడుగుతున్నారండి. ఎన్ని ఫోటోలు ఉంటే అంత మంచిదా అని కూడా అడుగుతున్నారు. కాబట్టి వినండి, పూజా గదిలో గనక మీరు ఎక్కువ ఫోటోలు పెట్టుకున్నట్లయితే తప్పే అండి. తప్పు అని చెప్పను, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను వినండి. ఎందుకంటే మీ యొక్క ఇంటికి 10 మంది వచ్చారే అనుకోండి, అతిథులు, వాళ్ళకి మర్యాదలు చేస్తారు కదా, ప్రతి ఒక్కరికి కూడా మర్యాదలు చేస్తారు. కాకపోతే వాళ్ళ దాంట్లో ఒకరికి మీరు సేవలు చేయలేదే అనుకోండి, మర్యాద చేయలేదే అనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారా అవ్వరా? ఫీల్ అవుతారు కదా. కాబట్టి ఆలోచించండి. ఏంటంటే 10 ఫోటోలు పెట్టుకున్నారు, 10 ఫోటోలకు డైలీ నిత్యము పూజ చేస్తున్నారా, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నారా అని కూడా ఆలోచించాలి. కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడి నుండి ఫోటోలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అది కరెక్టా కాదా మీరే ఆలోచించండి. మీకు శక్తి ఉంటే చెయ్యండి, నేను చెయ్యొద్దు అని చెప్పను. మీరు డైలీ చేస్తాను, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తాను అంటే తప్పకుండా చెయ్యండి, నేను వద్దు అని చెప్పను. కాకపోతే మీరు నిత్యము పూజ చేయాలి, తప్పకుండా చేస్తేనే పెట్టుకోండి. చేయకపోతే వద్దు. మీ యొక్క ఇంటి ఫోటో, మీ యొక్క ఇంటి దేవుడి ఫోటో పెట్టుకోండి, సరిపోతుంది. ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.